మరో తాజా అప్డేట్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సరికొత్త సాంకేతిక అధ్యయనానికి నాంది పలుకుతూ అమరావతి ఇవాళ ఒక చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. ప్రపంచ క్వాంటం టెక్నాలజీ రంగంలో రాష్ట్రాన్ని, దేశాన్ని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి ఇవాళ పునాది రాయి పడనుంది. ఈ కీలక కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ హాజరు కానున్నారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయనిపాలెం గ్రామంలో ప్రభుత్వం కేటాయించిన 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాజెక్టుతో భారతదేశ క్వాంటం విప్లవానికి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహించేందుకు మార్గం సుగమం కానుంది. అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటం వ్యాలీ రాష్ట్రానికే కాక దేశానికే ఒక మైలురాయిగా నిలవనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశపు మొట్టమొదటి 133 క్యూబిక్ క్వాంటం కంప్యూటర్ను అమరావతికి తీసుకురావడంలో ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ వంటి దిగ్గజ సంస్థలు కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఈ వ్యాలీ కేవలం ఒక భవన సముదాయంగా కాకుండా ఒక సంపూర్ణ సాంకేతిక పర్యావరణ వ్యవస్థగా అభివృద్ధి చెందనుంది. క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్స్, క్వాంటం సెన్సార్స్ వంటి అత్యాధునిక రంగాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్ కేర్, ఫైనాన్స్ వంటి కీలక రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధికి ఇది కేంద్రంగా మారుతుంది. దీని ద్వారా ప్రపంచ స్థాయి పరిశోధన సంస్థలు, గ్లోబల్ టెక్నాలజీ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడం, స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించడం, లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం సాధ్యమవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. క్వాంటం టెక్నాలజీ కేవలం శాస్త్రవేత్తలకే పరిమితం కాదని, దాని ఫలాలు సామాన్యుడి జీవితంలో గణనీయమైన మార్పులు తీసుకువస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ఫార్మా రంగంలో పరిశోధనలు వేగవంతమై కొత్త ఔషధాలు త్వరగా అందుబాటులోకి వస్తాయి. వ్యాధుల నిర్ధారణ మరింత ఖచ్చితంగా మారుతోంది. వ్యవసాయ రంగంలో వాతావరణాన్ని, వర్షపాతాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం ద్వారా రైతులు ప్రయోజనం పొందుతారు. అలాగే బ్యాంకింగ్, డిజిటల్ లావాదేవీల భద్రత మరింత పటిష్టమవుతోంది. ఏడాది ఆగస్టు నాటికి భవన నిర్మాణం పూర్తి చేసి డిసెంబర్ కల్లా క్వాంటం కంప్యూటర్ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐటీ విప్లవానికి సిలికాన్ వ్యాలీ ఎలా కేంద్రంగా నిలిచిందో, భవిష్యత్తులో క్వాంటం కంప్యూటర్ల తయారీకి, పరిశోధనలకు అమరావతి గ్లోబల్ హబ్గా మారుతుందని అంచనా వేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ,
భారతదేశంలోని తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీకి ఈ రోజు అమరావతిలో శంకుస్థాపన చేయనున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలేంటి? దేవి, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సరికొత్త సాంకేతిక అధ్యాయానికి నాంది పడబోతా ఉంది. అలాగే ఒక చారిత్రక ఘట్టానికి కూడా అమరావతి వేదిక కాబోతా ఉంది. ప్రపంచం క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో రాష్ట్రాన్ని, దేశాన్ని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి ఈరోజు పునాది రాయి పడబోతా ఉంది. ఈ కీలక కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ హాజరు కాబోతా ఉన్నారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయనపాలెం గ్రామంలో ప్రభుత్వం కేటాయించినటువంటి 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతా ఉంది. మధ్యాహ్నం 2:45 ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి 3 గంటలకు శంకుస్థాపన జరిగే ప్రదేశానికి చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అక్కడ నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో కూడా ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టుతో భారతదేశం క్వాంటమ్ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహించేందుకు మార్గం సుగమం కాబోతా ఉంది. అమరావతిలో ఏర్పాటు కాబోతున్నటువంటి ఈ క్వాంటమ్ వ్యాలీ రాష్ట్రానికే కాకుండా దేశానికే ఒక మైలురాయిగా నిలవబోతుందని నిపుణులు అభిప్రాయపడతా ఉన్నారు. భారతదేశపు మొట్టమొదటి 133 క్యూబిక్ క్వాంటమ్ కంప్యూటర్ను అమరావతికి తీసుకురావడంలో IBM, TCM, అలాగే L&T వంటి దిగ్గజ సంస్థలు కీలకమైనటువంటి పాత్రలు పోషించాయి. ఈ వ్యాలీ కేవలం ఒక భవన సముదాయంగా కాకుండా ఒక సంపూర్ణ సాంకేతిక పర్యావరణ వ్యవస్థగా అభివృద్ధి చెందబోతా ఉంది. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ సెన్సార్ వంటి అత్యాధునిక రంగాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్ కేర్, ఫైనాన్స్ వంటి కీలక రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధికి ఇది కేంద్రంగా మారబోతా ఉందని చెప్పాలి. దీని ద్వారా ప్రపంచ స్థాయి పరిశోధనా సంస్థలు, గ్లోబల్ టెక్నాలజీ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడం, స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించడం, లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం సాధ్యమవుతుందని కూడా ప్రభుత్వం ఆశిస్తా ఉంది. క్వాంటమ్ టెక్నాలజీ కేవలం శాస్త్రవేత్తలకే పరిమితం కాదని, దాని ఫలాలు సామాన్యుడి జీవితంలో గణనీయమైనటువంటి మార్పులు తీసుకువస్తాయని కూడా ప్రభుత్వం ఒక అంచనా వేస్తా ఉంది. అలా ఫార్మా రంగంతో పాటు అనేక పరిశోధనలు వేగవంతంగా కొనసాగించడం ద్వారా కొత్త ఔషధాలు అందుబాటులోకి తీసుకురావటం, వ్యాధుల నిర్ధారణకు మరింత ఖచ్చితత్వంగా మారబోతా ఉంది. అలాగే వ్యవసాయ రంగంలో వాతావరణాన్ని, వర్షపాతాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం ద్వారా రైతులు ప్రయోజనం పొందుతారు. అలాగే బ్యాంకింగ్, డిజిటల్ లావాదేవీల భద్రత, వాటి యొక్క పటిష్టత, ఇలాంటి వాటి మీద కూడా ఇది తోడ్పడుతుంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఈ క్వాంటమ్ భవన నిర్మాణం పూర్తి చేసి డిసెంబర్ కల్లా క్వాంటమ్ కంప్యూటర్ను అందుబాటులోకి తీసుకురావాలని ఒక లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. ఐటీ విప్లవానికి సిలికాన్ వ్యాలీ ఎలా కేంద్రంగా నిలిచిందో భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటర్ల తయారీకి, పరిశోధనలకు కూడా అమరావతి ఒక గ్లోబల్ హబ్ గా మారుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరగబోతున్నటువంటి కార్యక్రమం ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంగానే అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.